ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ప్రజాప్రభుత్వం తీసుకొచ్చిన ఒక మంచి పథకం ఏంటంటే సన్న బియ్యం పథకం అనే చెప్పాలి. మరి సన్న బియ్యం పథకం క్రెడిట్ అంతా కూడా సీఎం రేవంత్ రెడ్డి గారికి దక్కుతుందని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. నిజంగా చెప్పాలంటే సన్న బియ్యం పథకం అనేది తెలంగాణ రాష్ట్రంలో చాలా గొప్పది. ఇంకా భారతదేశంలో ఎవరు కూడా దీన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు. ప్రతి ఒక్కరు బయట రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ అడుగుతా ఉన్నారు అధికారులను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, మీరు దీన్ని ఎట్లా సక్సెస్ చేసిండ్రు, ఎట్లా చేస్తా ఉన్నారు, ఎట్లా జనాలందరికీ కూడా వంచుతా ఉన్నారు అని చెప్పి వాళ్ళందరూ కూడా పోయి అడుగుతా ఉన్నారు. మరి దానికి సంబంధించి సర్టిఫికేట్ కూడా రావడం జరిగినది. అంటే ఒక దాన్ని తీసుకుంటే దాన్ని ఎట్లా సక్సెస్ చేయాలనే దాంట్లో రేవంత్ రెడ్డి గారు అయితే కరెక్ట్ గా పనిచేస్తారని చెప్పి ఇది మనం చూపించుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా సన్న బియ్యం తినాలి, ప్రతి ఒక్కరికి కూడా హెల్తీ ఫుడ్ అందాలి అని చెప్పి దాంట్లోనే ఈ సన్నబియ్యం పథకం అయితే తీసుకురావడం జరిగింది. మరి దానికి సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు, సన్నబియ్యం పంపిణీ పథకం విజయానికి పూర్తి క్రెడిట్ కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిదేనని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. సోమవారం ఆ పథకానికి ఏడాది పూర్తయిన సందర్భంగా అసెంబ్లీ హాల్లో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి సన్నబియ్యంతో ప్రత్యేక భోజనం చేసిండ్రు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ సన్నబియ్యం ఆలోచన సీఎం రేవంత్ రెడ్డిదే, పేదల గౌరవంతో భోజనం చేయాలన్న ఆలోచనతో ఈ పథకం తీసుకొచ్చామని చెప్పి చెప్పిండ్రు. ఇప్పటి వరకు 14,560 కోట్లు ఈ పథకానికి ఖర్చు చేసినట్లు తెలిపిండ్రు. రాష్ట్రంలో 86% మంది ప్రజలకు సన్నబియ్యం అందజేస్తామని, ఫుడ్ సెక్యూరిటీ చట్టం ఆత్మను నిజంగా అమలు చేస్తున్న రాష్ట్రం తెలంగాణనే అని పేర్కొన్నారు. నేను అదే చెప్పినా కదా, ఎక్కడ కూడా లేదు, ఏ రాష్ట్రంలో కూడా లేదు, చెయ్యలేరు, ఎవరు కూడా దీన్ని చెయ్యలేరు. ఎంత ఖర్చు అయినా ఈ పథకాన్ని కొనసాగిస్తాం, పేదల కడుపు నిండడం ప్రభుత్వానికి ప్రధాన బాధ్యత అని ఉత్తమ్ స్పష్టం చేశారు. రైతుల ఖాతాలో ఎప్పటి వరకు 40,000 కోట్లు జమ చేశామని, ధాన్యం కొనుగోలు డబ్బును 48 గంటల్లో రైతుల ఖాతాల్లోకి జమ చేస్తామని చెప్పి వెల్లడించిండ్రు. అడిగిన ప్రతి అర్హుడికి రేషన్ కార్డులు అందజేస్తామని చెప్పి కూడా తెలిపిండ్రు. ఈ సందర్భంగా ఇది మొత్తానికైతే సన్నబియ్యం పథకం అనేది రేవంత్ రెడ్డి గారి ఐడియానే. మరి అది స్టార్ట్ చేసి 1 year కూడా కానొస్తున్న తరుణంలో సక్సెస్ గా నడిపిస్తున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా అసెంబ్లీలో ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా కూర్చొని అదే సన్న బియ్యం ఏదైతే ఉందో దాన్ని వాళ్ళందరూ కూడా లంచ్ చేస్తున్నట్ట. సో ఇది మరి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఎవరైనా కూడా ప్రతి ఒక్క పేదవాడు కూడా ఈ రోజు ప్రతి ఒక్కరితోని సమానంగా సన్న బియ్యం తింటున్నారు అంటే రేవంత్ రెడ్డి గారి వల్లనే. ఎక్కడ కూడా దీంట్లో ఇబ్బందులు రావద్దు, ప్రతి ఒక్కరికి కూడా సన్నబియ్యం దక్కాలి అని చెప్పి తను వాడుతున్న స్ట్రాటజీస్ కానివ్వండి, తను ఏదైతే గట్టిగా ఫిక్స్ అయి ఉన్నారో దానిపైన ఈ రోజు సక్సెస్ గా నడుస్తా ఉన్నారు. అది మనం ఆల్రెడీ చూస్తానే ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా ఎంత హ్యాపీగా తింటా ఉన్నారో దానిపైన కూడా రకరకాల సోషల్ మీడియాలో వీడియోలు వచ్చినాయి. వీళ్ళందరూ కూడా అక్కడ పోయి అప్పుడు పంచినప్పుడు కూడా ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి కూడా వాళ్ళతో కూడా కూర్చొని తిన్న వీడియోలు కూడా మనం చూసినాం. సో ఇది మొత్తానికి అయితే మరి సన్నబియ్యం పథకం పైన మీరేమనుకుంటున్నారు ఏందనేది ప్రతి ఒక్కరు కూడా కామెంట్ తెలపండి. వీడియో ఇస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నేటి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.